ఓం విఘ్నేశ్వరాయ నమ. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 29వ అధ్యాయము. కౌసల్య మందిరంలోకి వచ్చిన రాముడిని చూసి కౌసల్యాదేవి పరిగెత్తుకుంటూ రాముడి దగ్గరకు వెళ్ళి, నాయన, నీకు యువరాజ పట్టాభిషేకం జరుగుతున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మన వంశంలో పుట్టిన ఎందరో గొప్పవాళ్లలాగా నువ్వు కూడా కీర్తిని సంపాదించు అని ఒక బంగారు ఆసనాన్ని చూపించి రాముడిని కూర్చోమంది. అప్పుడు రాముడు ఆసనాన్ని ఒక్కసారి ముట్టుకొని కౌసల్యతో, అమ్మా, నేను కూర్చోవటానికి సమయం లేదు. నాన్నగారు భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నారు. నన్ను 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు. అందుకని నేను దండకారణ్యానికి వెళ్ళిపోతున్నాను. నేను దర్భలతో చేసినటువంటి ఆసనాల మీద కూర్చోవాలి, కానీ ఇలాంటి ఆసనాల మీద కాదు. నీ ఆశీర్వాదం తీసుకుని వెళదామని వచ్చాను అన్నాడు. ఆ మాటలు విన్న కౌసల్య నిట్ట నిలువున కింద పడిపోయింది. తరువాత ఆమెకు సపర్యలు చేశాక బాహ్యస్మృతిని పొంది ఇలా అంది, రామా, నువ్వు చెప్పిన మాటలు విన్న తరువాత నాకు అసలు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండేది అనిపిస్తుంది. పిల్లలు లేకపోతే నన్నందరూ గొడ్రాలంటారు. అంతకు మించి వేరే బాధ ఉండదు. కానీ ఇవాళ నేను పొందుతున్న బాధ సామాన్యమైనది కాదు. రామా, నీకొక నిజం చెప్తాను విను. నేను దశరథుడికి భార్యగా ఉన్నప్పుడు ఎలాంటి ఆనందాన్ని పొందలేదు. ఆయన ఎప్పుడూ కైకేయకు వసుడే ఉన్నాడు. కైకేయ మనసు నొచ్చుకుంటుందని ఒక జ్యేష్ఠ భార్యకు ఇవ్వాల్సిన మర్యాద నాకు ఇవ్వలేదు. కైకేయ యొక్క దాసీధనంతో సమానంగా చూశాడు. ఇవాళ నీకు యుక్త వయసులో పట్టాభిషేకం జరిగి యువరాజుగా నిలబడితే నిన్ను చూసి, నీ పరిపాలన చూసి కనీసం రాజమాతగా ఆనందం అనుభవించవచ్చు అనుకున్నాను. కానీ ఈరోజు నాకు ఆ ఆనందం కూడా లేకుండా పోయింది. ఊసరక్షేత్రంలో విత్తనం వేస్తే అవి మొలకెత్తకుండా ఎలా నిష్ప్రయోజనం అవుతాయో అలా నేను చేసిన వ్రతాలు పూజలు నిష్ప్రయోజనం అయ్యాయి. దైవానుగ్రహం నా మీద లేదు. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇక్కడ చూసుకునే వాళ్ళు ఎవరున్నారు? నువ్వు వెళ్ళిపోయాక నేను ఈ రాజ్యంలో ఎవరిని చూసుకొని బ్రతకాలి? అందుకని నేను మరణిస్తాను అంది. ఇప్పటిదాకా ఈ మాటలు వింటున్న లక్ష్మణుడు ఆగ్రహంతో, నాన్నగారికి వృద్ధాప్యం వచ్చింది కానీ కామం తీరలేదు. విషయసుఖాలకు లొంగి కైకేయతో హాయిగా కాలం గడుపుతున్నాడు. ఏ అపరాధమూ చెయ్యని నిన్ను అడవులకు పంపిస్తున్నారు. నువ్వేమో ధర్మము పితృవాక్య పరిపాలన అని వెళ్ళిపోతున్నావు. అమ్మ ఇక్కడ ఇంత బాధపడుతుంది. చేతగాని వాడిలా నువ్వు వెళ్ళటం ఎందుకు? ఒక్కసారి అను. నేను అస్త్రశస్త్రాలతో ఈ అయోధ్యలోని ఏనుగుల తొండాలను పర్వతాలను పడేసినట్లు పడేస్తాను. భరతుడి పేరు చెప్పిన వాడిని, భరతుడు రాజుగా కావాలన్న వాళ్ళని ఒకే బాణంతో కొట్టి చంపేస్తాను. ఇంతటి ధర్మాత్ముడైన కొడుకును అడవులకు పంపిస్తున్న దశరథుడిని బంధించి కారాగృహంలో వేసేస్తాను. లేకపోతే చంపేస్తాను. నిన్ను రక్షించుకోలేకపోతే నీ పక్కన నేను ఉండి ఎందుకు? కావున నాకు అనుమతిని ప్రసాదించు అన్నాడు. లక్ష్మణుని మాటలు విన్న కౌసల్య ఇలా అంది, రామా, నేను నిన్ను విడిచి ఉండలేను. ఉంటే నీతో పాటు నేను ఉండాలి, లేదా నువ్వు నాతో ఉండాలి. నీతో పాటు అడవులకు వస్తే నువ్వేది తింటావో అదే నాకు పెట్టు. లేదంటే లక్ష్మణుడు చెప్పిన దాని గురించి ఆలోచించు. తండ్రి మాట బిడ్డ ఎలా వినాలో తల్లి మాట కూడా అలాగే వినాలి. తండ్రి అనుమతిచ్చాడు కాబట్టి వెళ్ళిపోతా అంటున్నావు, కానీ తల్లిగా నేను నీకు అనుమతి ఇవ్వటం లేదు. ఒకవేళ నువ్వు నా మాట వినకుండా వెళ్ళినట్లయితే నేను విషం తాగి మరణిస్తాను అంది. అప్పుడు రాముడు, నువ్వు చెప్పింది తప్పు అని నేను అనను. కండువు అనే ఒక మహర్షి ఉండేవాడు. ఆయన తండ్రి ఒకసారి పిలిచి గోవును చంపమంటే ఆ మహర్షి గోవును చంపేశాడు. పరశురాముడిని ఆయన తండ్రి జమదగ్ని పిలిచి నీ తల్లి అయిన రేణుక సరస్సు నరకమన్నాడు. ఎందుకు అని అడగకుండా తన తల్లి కుత్తుక కోసేశాడు. అలా మన వంశంలో పూర్వీకుడైన శకర చక్రవర్తి తన 60,000 కుమారులను పిలిచి ఈ భూమి మొత్తం తవ్వమంటే అలా తవ్వటం పాపం కదా అని వాళ్ళు ఆలోచించలేదు. తండ్రి చెప్పాడని తవ్వేశారు. ఒకేసారి తల్లి మాట తండ్రి మాట వినాల్సి వస్తే తండ్రి మాటకే ముందు గౌరవం ఇవ్వాలి. నేనిప్పుడు తల్లి మాట విని ఆగిపోతే పూర్వం మన వంశంలో తండ్రి మాట విన్నవాళ్ళు అవివేకులవుతారు. నేను వారి యొక్క ప్రవర్తనను అవమానించకూడదు. అందుకని నేనిప్పుడు దశరథ మహారాజు మాట విని అడవులకు వెళ్ళిపోవాలి అన్నాడు. తరువాత లక్ష్మణుడితో, లక్ష్మణ, నువ్వెంతటి పరాక్రమవంతుడివో నాకు తెలుసు. కానీ నువ్వు అన్నటువంటి మాటలు అమ్మ దగ్గర అనుమతి తీసుకొని అరణ్యవాసానికి వెళ్దామనుకున్న నాకు ఎంత ఇబ్బందిగా ఉన్నాయో తెలుసా? సత్యమేదో శాంతికి స్థానమేదో తెలుసుకోవటంలో అమ్మ తత్తరపడుతుంది. ధర్మమందు సత్యము ప్రతిష్ఠితమై ఉంటుంది.
అందుకని ధర్మాన్ని విడిచిపెడితే సత్యధర్మాలు రెండింటినీ విడిచిపెట్టినట్టు అవుతుంది. ఒక ధర్మాన్నో సత్యాన్నో పట్టుకోకూడదు. సత్యంతో కూడిన ధర్మాన్ని పట్టుకోవాలి. అమ్మ, నీకొక ధర్మాన్ని చెప్తాను. నాన్నగారు నిన్ను, సుమిత్రను, నన్ను, లక్ష్మణుడిని, సీతను శాసించవచ్చు. మనమందరం దశరథుడు ఎలా చెప్తే అలా ప్రవర్తించాలి. తండ్రి మాత్రమే కుటుంబానికి యజమాని. ఇది సనాతనమైన ధర్మము. ధర్మము, అర్థము, కామం అనే 3 పురుషార్థాలు ఉంటాయి. అందులో ఒక్క ధర్మాన్ని మాత్రమే పట్టుకుంటే అది అర్ధకామాలను తీసుకొచ్చేస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న అర్థము లోకద్వేషాన్ని తీసుకొస్తుంది. ధర్మాన్ని వదిలి పట్టుకున్న కామము పతనాన్ని తీసుకొస్తుంది. ధర్మము భార్య వంటిది. అందుకే మనం భార్యను కామపత్ని అనము, ధర్మపత్ని అంటాము. ధర్మబద్ధమైన పత్ని వలన కలిగిన కామము వలన అర్థము లభిస్తుంది. లక్ష్మణ, నువ్వు దశరథుడిని ఖైదు చేసి రాజ్యాన్ని తీసుకోమన్నావు. అది ధర్మబద్ధం కాని రాజ్యము. అందుకని ఆ రాజ్యం నాకు అక్కరలేదు. నేను అరణ్యానికి వెళ్ళటానికే నిశ్చయించుకున్నాను. అలాగే నువ్వు నాకు పట్టాభిషేకం జరుగుతుందని సంతోషంగా తెచ్చినటువంటి ఈ సంబరాలన్నీ ఇక్కడి నుంచి తీసేయి. నేను అరణ్యాలకు తొందరగా వెళ్ళాలి. లేకపోతే అమ్మ బాధపడుతుంది. అమ్మ మనసులో అనుమానం అనే దుఃఖం ఎప్పటికీ రాకూడదు. తొందరగా ఈ సంబరాలన్నీ తీసేయి. అమ్మ నన్ను, భర్తుడిని ఎప్పుడూ వేరుగా చూడలేదు. మరి అంతగా నన్ను ప్రేమించిన అమ్మ నిన్న రాత్రి నన్ను పిలిచి పట్టాభిషేకం చేస్తాను అన్న నాన్నగారు ఇవాళ తెల్లవారేసరికి 14 సంవత్సరాలు అరణ్యవాసం చేయమన్నారు. అంటే ఒక్కటి గుర్తుపెట్టుకో లక్ష్మణ, సుఖము అవని, దుఃఖం అవని, శుభం అవని, అశుభం అవని వెనక నుండి శేషించేవాడు ఆ దైవము. దైవాన్ని తిరస్కరించిన నువ్వు ఏమీ చెయ్యలేవు. ఒక మంచి పని చేద్దామనుకుంటే దానికి ఒక ప్రతిబంధకం రావడం కూడా దైవం చేసే పనే అని రాముడు అన్నాడు. రాముడు చెప్తున్న మాటలు విన్న లక్ష్మణుడు ధనుసును గట్టిగా పట్టుకొని నలుపుతూ, పళ్ళు కొరుకుతూ, పాదాలు అసహనంగా కదుపుతూ రాముడితో ఇలా అన్నాడు. ఇలా మాట్లాడటం నీకే చెల్లింది అన్నయ్య. ఇలా మాట్లాడటం నీకే చెల్లింది. ఈ చేతగాని మాటలు మాట్లాడటం అంత వృద్ధుడైన దశరథుడికి యవ్వనంలో ఉన్న కైకేయి పొందు కావలసి వచ్చిందా? ఇన్నాళ్ళు వరాలు జ్ఞాపకం లేని కైకమ్మకు నిన్న రాత్రి నిన్ను పిలిచి పట్టాభిషేకం అన్నాడు. రాత్రికి రాత్రే కైకేయకు 2 వరాలు ఇచ్చి సత్యధర్మాలకు కట్టుబడి నిన్న అరణ్యాలకు పొమ్మంటున్నాడు. భరతుడికి రాజ్యం ఇస్తాడు. తండ్రి మాట నిలబెట్టడం ధర్మమని నువ్వు అరణ్యాలకు వెళ్తానంటావు. ఇంత ధనుర్విద్య నేర్చుకున్న నువ్వు దుంపలు తింటూ తేనె తాగుతూ అడవుల్లో తిరుగుతావు. ఇదంతా దైవం చేశాడు అంటున్నావు. ఆ దైవాన్ని ఒక్కసారి కనపడమను. నా ధనుసుకి బాణాలను సంధించి మొదట దశరథుడి తల, తరువాత కైకేయి తల పడగొడతాను. నిన్ను తీసుకెళ్లి సింహాసనం మీద కూర్చోబెడతాను. అప్పుడు కూడా నన్ను ఆ దైవం నిగ్రహించగలిగితే దైవం ఉందని ఒప్పుకుంటాను. దైవమో లక్ష్మణుడో నెగ్గాలి. నువ్వు చెప్పిన మాటలు నాకెంత మాత్రమో నచ్చటం లేదు. నువ్వు అనుమతి ఇవ్వు. దశరథుడి మీద ఇప్పుడే యుద్ధం ప్రకటిస్తా అన్నాడు. అప్పుడు రాముడు, లక్ష్మణ, నువ్వు మళ్ళీ పొరబడుతున్నావు. ఇదంతా చేస్తున్నది ఆ దైవమే. నేను అనుమతించిన నాడు కదా నువ్వు బాణం వెయ్యటము. దశరథ మహారాజు గారికి ఇచ్చిన మాట మీద నిలబడటం కోసము అరణ్యానికి వెళ్ళడం తప్ప వేరొక మార్గం లేదు అని లక్ష్మణుడితో అని అడవులకు వెళుతున్న తనను ఆశీర్వదించమని కౌసల్యతో అన్నాడు. సరే, అలాగే వెళ్ళు. కానీ నా కన్నీళ్లను దశరథుడు తుడుస్తాడన్న నమ్మకం నాకు లేదు. అందుకని నన్ను నీతో పాటే తీసుకెళ్ళు. లేదా ఇక్కడే విషం తాగి మరణిస్తాను. ఈ రెండింటిలో ఏది చేయమంటావో చెప్పు అని కౌసల్య రాముడితో అన్నది. అప్పుడు రాముడు, ఏ స్త్రీ భర్తను విడిచిపెట్టి తాను ఒక్కతే భర్త కన్నా వేరుగా దూరంగా ఉంటానని మానసికంగా అయినా ఊహ చేస్తుందో అలాంటి స్త్రీ నృశంస. భర్తను వదిలేసి కొడుకులతో వస్తానని దశరథ మహారాజుకి పెద్ద భార్యవైన నువ్వు ఒక్కరోజు కూడా అనకూడదు. దశరథ మహారాజు ఎంతకాలం ఉంటాడో నువ్వంతకాలము ఆయనకు శుశ్రూష చేయాల్సి ఉంటుంది. ఎన్ని నోములు, వ్రతాలు, పూజలు చేసినా తన భర్త మనసు గుర్తెరిగి భర్తకు ఆనందం కలిగేటట్లు ప్రవర్తించటం చేతగాని స్త్రీ చిట్ట చివరకు పొందేది నరకమే. అలాంటి స్త్రీ జీవించి ఉండగా ఎప్పుడు ఒక దేవతకు నమస్కారం చేయకపోయినా, పూజలు, నోములు, వ్రతాలు చేయకపోయినా భర్తను అనువర్తించి భర్త యందు ప్రేమతో ప్రవర్తించిన స్త్రీ చిట్ట చివరకు స్వర్గాన్నే పొందుతుంది. అందుకని అమ్మ, నువ్వు అలా మాట్లాడకూడదు. నేను ఇలాంటి మాటలు వినకూడదు. నేను అరణ్యవాసానికి వెళితే నన్ను రక్షించేది చల్లని నీ ఆశీర్వాదమే అని కౌసల్య పాదాలకు నమస్కారం చేశాడు.
అప్పుడు కౌసల్య తెల్లని ఆవాలు, పెరుగు, తెల్లటి పూసలతో ఉన్న దండలు తెప్పించి వేదం బాగా చదువుకున్న ఆచార్యుడిని పిలిచి హోమం చేయించి అక్షింతలను రాముడి శిరసు మీద ఉంచి, నాయన నిన్ను సూర్యుడు, చంద్రుడు, అశ్విని దేవతలు, భూమి, ఆకాశము, గృహదేవతలు, రాక్షసులు, నక్షత్రాలు అన్నీ కూడా రక్షిస్తాయి. వృత్తాసురుడిని చంపినప్పుడు దేవేంద్రుడికి ఎలాంటి మంగళం జరిగిందో నీకు కూడా అలాంటి మంగళం జరుగుతుంది. గరుత్మంతుడు అమృతాన్ని అపహరించి తెచ్చినప్పుడు ఎలాంటి మంగళం జరిగిందో నీకు కూడా అలాంటి మంగళం జరుగుతుంది. క్షీరసాగర మదనంలో రాక్షసులను సంహరించిన ఇంద్రుడికి అదితి నుంచి ఎలాంటి మంగళం లభించిందో నీకు కూడా అలాంటి మంగళం లభిస్తుంది. పాదాల చేత ఈ లోకాలను కొలిచిన ఆ త్రివిక్రమావతారానికి ఎలాంటి మంగళం లభించిందో నీకు కూడా అలాంటి మంగళం లభిస్తుంది అని ఆశీర్వదించింది. శ్రీమద్ రామాయణము అయోధ్యకాండ 29వ అధ్యాయం సంపూర్ణం.